తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశిలో గురు సంచారం, దశమస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం, లాభస్థిత రాహు సంచారం. ఇక ఈ రాశి వారికి పంచమ కేతువు. వృషభ రాశి వారికి ప్రస్తుతానికి మధ్యమైన ఫలితాలు మార్చి మాసంలో కలుగుతున్నాయి. ఈ రాశి వారికి ఎంత శ్రమ తీసుకుని పనిచేసుకున్నప్పటికీ ఫలితాలతో కాస్త తక్కువగా కనిపించేటువంటి భాషగా చెప్పుకోవచ్చు. జన్మగురుడి యొక్క ప్రభావం చేత విద్యార్థులకు శ్రమ అత్యధికంగా పడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో మొదటి 15 రోజుల కన్నా తర్వాత 15 రోజులు వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తాయి. దశమ స్థితిలో శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన. అంటే మార్చి మాసం చివరి తర్వాత శనైశ్వరుని యొక్క మార్పు మార్చి 30వ తారీఖు ఏదైతే మనకి ఉగాది నుంచి శనైశ్వరుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి రావటం, వృషభ రాశి వారికి లాభస్థిత శనైశ్వరుడి ప్రభావం వల్ల ఈ సంవత్సరం మొత్తం అత్యంత యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మొదటి 15 రోజుల కన్నా తర్వాత 15 రోజులు వృషభ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు కలిగే మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి పెట్టుబడులు పెట్టేవారు, ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వారికి కూడా మార్చి 16 తర్వాత నుంచి అన్ని శుభ సూచనలు కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు కూడా మీ శ్రమ, మీ ఒత్తిడి భారం నుంచి ఉపశమనం కలిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక నూతన వివాహానికి ప్రయత్నాలు, గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి సానుకూల పరిస్థితులు గోచరించే మాసంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలు, సుదూర ప్రాంతాలు, ఐరన్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్, కన్స్ట్రక్షన్ సైడ్, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైతే కొంత పంచమస్థిత కేతువు, లాభస్థిత రాహు ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ శుభవార్తలు అయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ స్థానంలో వచ్చేటువంటి సమస్యలు, నరఘోష, బంధుమిత్రులు, మిత్రులు, మధ్యవర్తుల రీత్యా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాల విజయం సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించడం కోసం ఈ మాసంలో ఈ రాశి వారు ముఖ్యంగా చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చక్కగా ప్రతిరోజు కూడా చదువుకోవటం, జన్మరాశి యొక్క గురువు యొక్క దోష నివారణ పరిహారం కోసం గురువారాలు చక్కగా శివాలయంలో ఒక ఆవునే దీపాన్ని, పంచాక్షరి నామాన్ని జపం చేసుకోండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చక్కగా చదువుకోండి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల వృషభ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. దశమ శనైశ్వరుడి ప్రభావం వల్ల ఈ మాసంలో ఈ రాశి వారు ముఖ్యంగా ఆదివారాలు, అంటే మార్చి మాసంలో వచ్చేటువంటి ఆదివారాలన్నీ కూడా ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి. సూర్య ఆరాధన చేయడం వల్ల ఉద్యోగస్తులకు చాలా చక్కటి శుభవార్తలు కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ముఖ్యంగా మార్చి మాసంలో చేయదగినటువంటి పరిహారాల్లో దశమ శనైశ్వరుడు జన్మగురు యొక్క దోష నివారణ పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. దశమ శనైశ్వరుడు యొక్క ప్రభావం చేత చక్కగా మంగళవారాలు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. మంగళవారాలు తమలపాకం చేత విశేషంగా ఆంజనేయ స్వామిని అర్చన చేసుకోవటం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాన్ని చేసుకోవటం వల్ల ఈ రాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సైడ్ ఉద్యోగస్తులకు, ఇప్పటికే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, ఇబ్బందులు కలిగేటువంటి వారికి కూడా ముఖ్యంగా శనివారాలు ఈ రాశి వారికి 9 శనివారాలు చక్కగా నవగ్రహాలు శనైశ్వరుణ్ణి ఈ రాశి వారు 9 ప్రదక్షిణాలు చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారికి విశేషంగా తమలపాకు చేత అర్చన చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా ఈ మార్చి మాసంలో మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చక్కగా ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. మంగళవారం రోజు చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చన చేసుకోండి. ఈ దశమ శనైశ్వరుల ప్రభావం కోసం, పనులు శీఘ్రంగా అవడం కోసం, ఆర్థిక రుణ సంబంధిత ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం శనైశ్వరుడికి నవగ్రహాలు చక్కగా ఈ తైలాభిషేకాన్ని 9 ప్రదక్షిణాలు చేసుకోవడం, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని సాధించుకునేటువంటి మాసంగా మార్చి నెల వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రత్యేకంగా వాహనాలు కానీ, కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ, పెట్టుబడి రంగాల్లో ధనాలు పెట్టుకునేటువంటి వారు కానీ, మధ్యవర్తిత్వం చేసేటువంటి వారు కానీ, కన్సల్టెన్సీ జాబ్స్ కానీ,
కమ్యూనికేషన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండేటువంటి వారికి ఈ లాభస్థిత రాహు ప్రభావం వల్ల అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని ఉద్యోగ మార్పులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని తొందరపడి వెంటనే మనం ముందుకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకుండా కొంత సమయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. లాభస్థిత రాహు ప్రభావంతో పాటు ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా కొంత దశమ శనేశ్వరుల ప్రభావం వల్ల పనులు ఆలస్యం అవ్వకుండా చక్కటి పరిహారాలు చేసుకోవడం ఈ మాసంలో ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన.